ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా చినాబ్ బ్రిడ్జ్ నిలిచింది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం డాక్టర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని IISc-లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కందుకూరులోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్న మాధవీలత JNTU కాకినాడలో ఇంజనీరింగ్, వరంగల్ నిట్లో MTech పూర్తి చేశారు. మద్రాస్ IIT-లో PhD పూర్తి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రాక్ మెకానిక్స్ లో పోస్ట్ డాక్టోరియల్ ఫెలోషిప్ చేశారు. గువాహటి IIT-లో ఏడాది పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని IISc-లో HAG ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా అనేక ప్రాజెక్టులకు మాధవీలత నాయకత్వం వహించారు. ఈ క్రమంలో చినాబ్ వంతెన నిర్మాణ బాధ్యతను నార్దర్న్ రైల్వే ఆఫ్ఘాన్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉండడంతో రాక్ మెకానిక్స్ లో అనుభవం ఉన్న మాధవీలతకు ఈ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం దక్కింది. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఈ బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేసిన ఘనత మాధవీలతకు, ఆమె బృందానికి దక్కింది. చిన్న గ్రామం నుంచి పెద్ద ఆశయాలతో వచ్చే వారికి డాక్టర్ మాధవీలత జీవితం స్ఫూర్తిగా నిలిచింది.